guys, welcome back to our channel Ravan Couple. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే రూమ్ అయితే షిఫ్ట్ అవ్వబోతున్నాం అనమాట. షిఫ్ట్ అవ్వాలంటే మనకి ఇంకొక రూమ్ దొరకాలి కదా. సో అందుకనే రూమ్ అయితే వెతకడానికి వెళ్తున్నాం అనమాట. హోప్ దేవుడిని కోరుకుంటున్నాము రూమ్ వెతకాలి అనేసి. ఇంకా టైం ఉంది, బట్ మంచిగా హౌస్ దొరికితే ఇప్పుడే తీసేసుకుంటాం అనమాట. హౌసెస్ మంచిగా ఉంటే చూద్దాము, అలానే మీకు కూడా చూపిస్తానమాట మాతో పాటు కాస్ట్ ఎట్లా ఉంటుంది బెంగళూరులో అనేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం మనమైతే ఇప్పుడు టూలెట్ బోర్డ్ కనిపించింది అనమాట మనకి. ఇక్కడ ఆగినాము. సో ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తే వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నాం అనమాట. చూద్దాము. బిల్డింగ్ అయితే మంచిగానే ఉంది. మన ఫోన్ అయితే రిసీవ్ చేయలేదన్నమాట. చూద్దాము, వెయిట్ చేద్దాం, మళ్ళీ ఒకసారి అయితే కాల్ చేద్దాం. టూ బిహెచ్కేనా? గైస్, ఈ చెట్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉందంటే మేము విజయవాడలో ఉన్నప్పుడు ఈ చెట్లు ఉండే అనమాట. ఆ తర్వాత మాకు ఎక్కడ కడపలో ఉండవు. ఇవి ఏమంటే ఫ్రూట్స్ కాసేది, మల్బెరీనో సంథింగ్ ఏదో అంటారు. తీయగా భలే ఉంటాయి అనమాట. అదిగోండి అక్కడ రెడ్ ఉంది ఒకటి, చూపిస్తాను మీకు జూమ్ చేసి. ఎదురా సారీ గైస్, ఎక్కడుందో కనిపించట్లేదు. చిన్న చిన్న ఉంటాయి కాయలు వీటికి. ఇదిగోండి ఇక్కడ ఇదన్నమాట. ఆ మెమొరీస్ గుర్తొస్తున్నాయి నాకు ఇవి చూస్తూ ఉంటే. ఇప్పుడు భలే తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు మేము. ఇంతకుముందు మనం చూసిన బిల్డింగ్ ఇదే అనమాట. సో దీంట్లో వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో చూసినాం మనము. ఇప్పుడు దాని ఎదురుగానే ఇంకొకటి, ఇది కూడా 1 BHKనే. చూద్దాము. చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇది వచ్చేసి హాలు. ఇది కిచెన్. బాలేదా? ఇది వచ్చేసి బెడ్రూము. కబోర్డ్స్ ఒక్కటి ఇచ్చినారు. ఇక్కడ వాష్రూము చిన్నగా ఉంది. మన బడ్జెట్ తక్కువైనా కూడా ఇది మనకు సరిపోదు అనమాట. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ పెడితేనే ఇది నిండిపోద్దేమో. ఓకే రండి, బీభత్సంగా ఉన్నాయి. చెట్టు ఎండుత కాయలు ఉన్నాయి అసలు. అయితే మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ పార్కింగ్ లేదు. సో పార్కింగ్ అందరూ బయట చేసుకున్నారు. మనకి బైక్ ఉంది కాబట్టి పార్కింగ్ కావాలి కంపల్సరీగా. గైస్, ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఫస్ట్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు కదా, మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారు, వస్తున్నామని చెప్తున్నారు. అందుకే వెయిట్ చేస్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో. గైస్, ఓనర్ అయితే రాలేదనమాట. మేమైతే ఇంకా రిటర్న్ అవుతా ఉన్నాము. ఎంతసేపు అని వెయిట్ చేద్దాం చెప్పండి, అందుకే రిటర్న్ అవుతా ఉన్నాము. గైస్, ఈ బిల్డింగ్లో అయితే చూసినాం అనమాట, వాళ్ళు లేరు ప్రజెంట్. మనకు చూపించడానికి అయితే వాళ్ళు లేరని చూపించలేదు. ఇంకొక బిల్డింగ్కి అయితే తీసుకున్నారనమాట. అక్కడ వాళ్ళు కూడా లేరు. వేరే హోమ్ అంటే చూపిస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళు అలౌ చేయలేదన్నమాట మనల్ని చూడడానికి. సో ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం. 2 homes చూస్తే 2 homes అట్లనే జరిగింది. చూద్దాం, వేరే చోటుకి వెళ్ళి చూద్దాం మనం అయితే. ఇప్పుడు देखिए अगर उससे रहेगा तो आपको सेकंड फ्लोर मिलेगा, वो 22,000 का 2 BHK सेकंड फ्लोर मिलेगा। 28 को खाली होगा, ऐसे 28 वो आदमी जो है वो जर्मन का है, पता मेरे पास है 2-3 साल से है, और वो जर्मन कंपनी का काम करता नाम जर्मन जा रहा है, तो 28 को जाएगा। 28 तो मेरे पास
గైస్ మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చినాం అనమాట. అసలు సంగతి ఏంటంటే ఇల్లులన్నీ వెతికి వచ్చినాం కదా. సో మా ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా రెంట్ వచ్చేసి మన బడ్జెట్లో ఉండాలా, ప్లస్ హౌస్ కూడా మనకు తగినట్టే ఉండాలా. సో అట్లా చూద్దామనేసి మా ప్లాన్ అయితే మైండ్లో అది ఉండిందనమాట. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మా ఫ్యూజులు అన్నీ ఎగిరిపోయినాయి. బికాజ్ హౌస్ బాగుంటే రెంట్ బాగుండదు, రెంట్ బాగుంటే హౌస్ బాగుండదు. సో అసలుకి ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. బికాజ్ ఇప్పుడు మేము ఉండే హౌస్ మేము చూసి వచ్చిన హౌసెస్ కంటే చాలా బెస్ట్ అనమాట. మాకు ఇది సరిపోతుంది. బట్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి కొంచెం షిఫ్ట్ అవ్వాలి అనేసి అనుకున్నాము. సో ఇట్స్ ఓకే, చూద్దాము. ఇంకా నెక్స్ట్ వీక్ అట్లా వెళ్ళేసి ఇంకా చూద్దాము ఏమన్నా హౌసెస్ ఉంటే. సో ఇప్పటికి వీడియోకి అయితే ఇదే అన్నమాట. అసలు షిఫ్ట్ అవ్వాలా లేదా అనేసి కూడా మాకు అర్థం అవ్వట్లేదు. బికాజ్ రెంట్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి. హౌసెస్ అయితే చాలా కంజెస్టెడ్గా, నిజంగా చెప్తున్నా. వీడియోలో ఒక హౌస్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే అనుకుంటా. ఆ ఇల్లు చూస్తే నిజంగా లిటరల్లీ బెడ్ వేస్తే తిరగడానికి కూడా ఉండదు. డైరెక్ట్ డోర్ తీసానే బెడ్ మీదకి పోయి పడుకోవచ్చు, బెడ్ మీదకి కిందికి దిగి వచ్చేయచ్చు అనమాట హాల్లోకి. అట్లా ఉన్నాయి. సో నాకేమంత వర్త్ అనిపించలేదు. అది 16K ఎంతో చెప్పారు సంథింగ్. ఇది కాక ఎండలేమో మండిపోతూ ఉన్నాయి. అసలుకి ఎండలకు బయటికి పోవాలంటేనే ఎట్లెట్లో అనిపిస్తుంది. ఈ ఎండలలో హౌస్ హాంటింగ్ పెట్టుకున్నాము. అమ్మా అసలు చిరాకు ఎత్తిపోతుంది నాకైతే. బికాజ్ టూలెట్ బోర్డ్ చూస్తాము, కాంటాక్ట్ అవుతాము. కొంతమంది అయితే అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదనమాట. అంత కష్టమైపోతూ ఉంది తిరగడానికి. టూలెట్ బోర్డ్ చూసి కాంటాక్ట్ అవుతే అదిగో వస్తాము ఇదిగో వస్తాము అంటారు. వాచ్మెన్ ఉంటే వాడికి వచ్చే హిందీ మనకు రాదు, మనకు వచ్చే హిందీ వాడికి రాదు. అంత ప్రొఫెషనలిజం హిందీ మనకి రాదు. క్యారే ప్యాజ్ దాలో తప్ప ఇంకేం రావు మనకి హిందీలో. సో అదనమాట మ్యాటర్. కామెంట్ చేయండి గైస్, మీకు హౌసెస్ పెట్టినా కదా ఆల్రెడీ, దాన్ని రెంట్ కూడా నేను మెన్షన్ చేశాను. అసలు అది ఆ రెంట్కి వర్తా కాదా అనేసి. సో మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతలో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మర్చిపోకుండా. బై గైస్, లవ్ యూ ఆల్.